శ్రీ క్రీస్తేశుదేవాయ నమః. శిలువధార నాటకమునందు క్రీస్తు జననం నుండి పస్కా విందు వరకు ఆడియో క్యాసెట్ విడుదల చేసే భాగ్యం కలిగించిన ఆ క్రీస్తు భగవానునికి నమస్సుమాంజలి సమర్పించుకుంటూ ప్రభు సేవలో మీ రచయిత కొర్రపాటి జేమ్స్. ఆది దంపతుల ఆజ్ఞాతి క్రమంతో పాపశాప భారంతో పతనమైన మానవ కోటిని ఉద్ధరించడానికై ఆది యందున్న ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై ఈ ఉర్వీతలాను ఉద్భవించ సంకల్పించి భవిష్యత్ సూచకులైన పరిశుద్ధ ప్రవక్తల నోట ప్రవచింపచేశాడు. అడుగు ప్రవక్త యెషయా. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. అడుగు ఇర్మియా ప్రవక్త. రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. అడుగు మీకా ప్రవక్త. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇంకను అనేక మంది ప్రవక్తల ద్వారా జగద్రత్నార్థమైన తన రాకను ప్రకటించాడు. నిజంగా ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది, ఆనందప్రదమైంది. అది గలిలయ రాష్ట్రంలోని నజరేతు గ్రామము. ఆ గ్రామంలో ఒకనాడు కన్య మరియా ప్రశాంత ప్రాతకాల సమయాన ప్రార్థనా నిమగ్నమై ఉండగా, పాడనా ప్రభో నే పాడనా ప్రభో నీదుయ నామాన్ని కొనియాడనా నీదుయ నామాన్ని కొనియాడనా పాడనా ప్రభో పరమాత్మని దివ్య పాదాబ్జములను మరి మరి మనసార తలపోసి పాడనా పరమాత్మని దివ్య పాదాబ్జములను మరి మరి మనసార తలపోసి పాడనా నీ నామగానామృతము సదా గ్రోలనా నీ నామగానామృతము సదా గ్రోలనా నీ యోగలీనమై ధ్యానించనా నిన్నే మురిపించనా పాడనా ప్రభో నే పాడనా ప్రభో నీదుయ నామాన్ని కొనియాడనా నీదుయ నామాన్ని కొనియాడనా పాడనా ప్రభో ధర్మ వచనాలు సాగా పనులలో సత్కర్మ భావాలు సెలగా పాపులోని ధర్మ వచనాలు సాగా పనులలో సత్కర్మ భావాలు సెలగా తలపులో సద్భావ సంపద మెలగా నడిపించవా నన్ను కరుణించవా నన్నే పాలించవా పాడనా ప్రభో నే పాడనా ప్రభో నీదుయ నామాన్ని కొనియాడనా నీదుయ నామాన్ని కొనియాడనా పాడనా ప్రభో మరియా మరియా వినుము దైవ సువర్తమానం పరమేశ్వరుండు నిన్ను కరుణించె వినగదమ్మా ధరణిలో తరుణులందు ధన్యాత్మురాలవమ్మా మరియా మరియా వినుము దైవ సువర్తమానం ఘనదేవుడో యెహోవా
పూజే తల్లి అసమాన సుగుణవల్లి మరియా మరియా వినుము దైవ సువర్తమానం. ఎవరు? ఏమిటా దివ్యకాంతులు? అభయోస్తు దైవ కృపాలబ్ధి అభయోస్తు. ఎవరి దివ్య తేజోమూర్తి? అమ్మా, నేను సర్వేశ్వరిని దూతను, గాబ్రియేలును. మహాత్మా నమస్కారం. ధన్యురాలా, దైవము నీతోనున్నాడు. శుభం భవతు, శుభం భవతు. శుభమా? అవును, నీవు గర్భవతి వై కుమారుని కనెదవు. ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన ఘనుడై సర్వేశ్వరిని కుమారునిగా వాసికెక్కును. ఆయన రాజ్యము ఆది మధ్యాంతరహితము. మహాత్మా, అదెట్లు సంభవము? నేను కన్యను కదా. పరిశుద్ధాత్ముడు నీ గర్భమున ప్రవేశించును. సర్వేశ్వరుని శక్తి నిన్ను ఆవరించును. పుట్టబోవు శిశువు పరమ పరిశుద్ధుడైన దైవతనయుడు సుమా. ధన్యురాలా, దైవానికి అసాధ్యమన్నదా? దేవాదిదేవా, అనితర శుభము నిశ్చ కళ్యాణ ప్రదము దీన జన రక్షణము నిత్యమానితము. దేవా, నీ చిత్తమదియా శుద్ధోచుగాక. ఇదిగా నీ దాసురాలు నీ ఎదుటను దే. మరియను పరిణయమాడుటకు ప్రధానం చేసుకున్న యోసేపు నజరేతు గ్రామ ప్రజలకు గౌరవపాత్రుడు. అలాంటి యోసేపు, అవురా, ఏమిటి వైపరీత్యము? మరియ గర్భవతియా? అయ్యో, కుడిచి కూర్చుండలేక ప్రధానము కూడా చేసి తినే. ఇప్పుడేమి చేయుదును? రచ్చకెక్కించినను నాకు ఎరుగునదేమున్నది. అది ఏమైనను ఆ పరమాత్మనికే వదలి అల్లరి చేయక విడిచెదను. చాలా ప్రొద్దుపోయినది, నిద్రించదను. దావీదు వంశాగ్రణి, ధన్యజీవి యోసేపు, మరియను నీ భార్యనుగా స్వీకరించుటకు సందేహింపకము. పరిశుద్ధాత్మ ప్రభావమున ఆమె గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించును. కావున ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. సంశయ నివృత్తుడవు కమ్ము. నీతిమంతుడవని ఖ్యాతి తెచ్చుకొనుము. శుభం భవతు. ప్రభు, ఏమంటిది? అయ్యో, పవిత్ర కన్యను పలు విధములు తలంచితనే. దేవా, నా బలహీనతను మన్నించుము. నీ ఆజ్ఞానువర్తునై సంచరించును. మరియను నా భార్యనుగా స్వీకరించును. దేవా దేవా, మహిత రక్షణ సౌధ నిర్మాణమందు పేదవడ్రంగినవు నాకు పేర్మితోడా. పాలు పంపుల నిడితివా పరమతండి తరమే నీ ప్రేమ వర్ణింపధరణి మాకు. రోమా చక్రవర్తి సీజర్ అగస్టస్ ఆజ్ఞ మేరకు ఆ దేశంలో జనాభా లెక్కలు తీయబడ్డాయి. యోసేపు గర్భవతిగా ఉన్న మరియతో కూడా నజరేతు నుండి వెళ్ళాడు. బెత్లెహేంలో బస చేయడానికి స్థలం కోసం వెతుకుతున్నాడు. మరియా, కొంచెం ఓపిక చేసుకున్నాడు. ఆ కనపడు వీధిలో స్థలము దొరకవచ్చు. స్థలము
దొరకవచ్చు. ఊరు ఊరంత వెదకి వేసారినామో, తలను వాల్చగా చేరుడు స్థలము లేదు. అడుగు సాగదు ఆయాసమధికమయ్యే. కావగరమ్ము దైవమా, కావగారమ్ము దైవమా, నీవే రక్ష. దైవమా, ఇప్పుడేమి చేయదు? అయ్యా, మీది ఏ ఊరు? అమ్మా, మా పూర్వీకులది ఈ ఊరే, కానీ ప్రస్తుతం నజరేతులో ఉంటున్నాం. అలాగా? మీకు చుట్టాలు ఎవరు లేరా? లేరు పాప, కడకు సత్రవులో కూడా స్థలం దొరకలేదు. అయ్యో, అలాగా? అదిగో ఆ ఎదురుగా ఉన్న పశువుల పాకలో ఖాళీ ఉన్నది. మీకు ఇష్టం అయితే వెళ్ళండి. మంచిది పాప, అలాగే వెళ్తాం. దైవాశీస్సులు. మరియా, కొంచెం ఓపిక చేసుకొని నడు. కాపరులారా, భయపడకండి. సర్వమానవ కోటికి సంప్రాప్తించనున్న అత్యంత ఆనందకరమైన శుభ సందేశం మీకెరిగింపవచ్చాను. శ్రద్ధాశక్తుల ఆలకించండి. అవును, దావీదుపురమగు బెత్లెహేమునందు నేడు జగదేక రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఇదే గుర్తు. ఒక శిశువు పొత్తిళ్లలో చుట్టబడి పశుల శాలలో తొట్టిలో పండుకొనిట మీరు చూతురు. దర్శించి ధన్యులు కండు. మన నిరీక్షణ ఫలమైన మెస్సియా పుట్టాడన్న శుభవార్త దేవుని ద్వారా విన్న మనం ఎంత ధన్యులం. లేవండి, పోయి దర్శించుకుందాం. బాబాయ్, అటు ఆకాశం కేసి చూడు. వర్తమానం అందించిన దూతలతో పాటు ఎందరో దూతలు కలిచారు. అంతేకాదురా, రెక్కలాడిస్తూ కమ్మగా ఏదో పాడుతున్నారు కూడా. వినండి. పరిశుద్ధి 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 నిరంతర చక్రవర్తి స్తోత్రములు. పరిశుద్ధి 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 నిరంతర చక్రవర్తి స్తోత్రములు. అదిగో సకల శుభగుణ చరిత మరియ మాత దైవనామస్మరణం చేస్తోంది. దేవా యెహోవా, పశుల తొట్టిలో శిశువుగా పవ్వళించి, పశుల తొట్టిలో శిశువుగా పవ్వళించి, కోసి నవ్వుల విశ్వము పూచి మేచు, ఎల్ల లోకాల ప్రభువుకు పల్లినైతే
వచ్చి జన్మించినాను. అరుగో గొర్రెల కాపర్లు అర్థించారు. క్రీస్తు ప్రభు జన్మ మహిమ సంకీర్తనంబు పాడి తరియింప గొర్రె కాపరులు వచ్చి పతిత పావన పరమేశ పాపహరణ అనుచు స్తోత్రములు చేయుచు అరిగినారు. గీతలతో జననీ జనకులకు పనుల్లో సాయి బయల్పరుపు మునకే వెలు నిమిరమును అనగాచును నీ వెలుగో ఘనగోరు వారికి దైవమిదిన ఊరి మహాశయ మాకు బాప్తిస్మ ఇవ్వడు. రెండు నదిలోనికి మెల్లగా దిగుడు. ప్రశాంత వదనమూర్తి అయి ప్రభు అడుగు వచ్చుచున్నాడు. ఋషిపుంగవా, నాకు బాప్తిస్మమీయుడు. ప్రభు అల్పుడను నాకు మీరు ఆత్మ సహిత దివ్య బాప్తిస్మమిచ్చడు తరగుపోయి దేవా నా చేత మీరు బాప్తిస్మముందవచ్చియుంటిరి ఎందైనా మెచ్చదగునే. వారింపకుడు నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నది. చిత్తం దయచేయు. ఓహో, ఏమా అద్భుతం! బాప్తిస్మ ముందు ఒడ్డుకు చేరి ప్రార్థిస్తున్న యేసుపై ఆకాశం తెరవబడి దైవాత్మ పావురాకారంలో దిగుతోంది. ఏమిటా శబ్దం? ఆలకించుడే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సెలవీయండి ఋషి.
చిత్తము ప్రభు. ధర్మం కళ్ళు లేని కబోదిని పైసా ధర్మం చేయండి. చాలా మంది జనం పోతున్నారు. ఎక్కడికేంటి బాబు? వీరా యేసు ప్రభు వెంటబోతున్నారు. యేసు ప్రభువా? అంతటి సుజనము ప్రణుత దావీదు వంశ పవన మహాత్మా కరుణ హృదయా మరియతమయా పరమ మహిమలు చేత పరలు దేవా రాజా యేసు రాజా నన్ను దయనే లవయ్యా. అయ్యా, నేను నీకేమి చేయగోరుచున్నావు? ప్రభు, నేను ఇంకేమి కోరుకుందును? తమ దివ్య పదనార విందము చూచి నా జన్మ తరించినట్లు దృష్టి ప్రసాదించుము తండ్రి, దృష్టి ప్రసాదించుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునుగా. దేవాది దేవా యేసు ప్రభువా, లెమ్ము నాయన. దావీదు కుమారులకు, దావీదు కుమారులకు. ఇనుడై యెరూషలేములో ప్రవేశిస్తున్న ప్రభువును జై జై హోసన్నా, జై జై హోసన్నా, జై జై హోసన్నా, జై జై హోసన్నా, జై జై హోసన్నా. ప్రభువు నామమున విభవము మేర విజయము చేసెడు విభునకిదే. ప్రభువు నామమున విభవము మేర విజయము చేసెడు విభునకిదే. సోదరులారా, మన ప్రవక్తలు ఇతరులు ఏ గనుని గూర్చి ఆత్మపూరితులవుతూ మాట్లాడినారు. ఆమగామకుడి తడా సరయుడయ్యా, ఆమగామకుడి తడా సరయుడయ్యా. ప్రణుతగుణులారా, ప్రణుతగుణులారా, యూదయ వంశులారా,
ప్రియ సోదరులారా, కుంకుమ సంజీవిని గల్గి రోగాల హరించు ఘన భిషగ్వరుడెవందో పురిమ దేహాలకు జీవనామృత దానము చేసిన దైవమెవడో వారిధిపై నేలపై భాతి కానూని పయనించు మహిత ప్రభావుడవడో 5 రొట్టెల భుక్తి 5,000కు పంచు అక్షయాశీర్వాద హస్తుడవండు ఓ కృతిని గొన్న ఆదివాక్యం గవండు కృపయు సత్యము నిండిన వృప్పుడవండు కలుషగాధంధకార భాస్కరుడవండు అతడి యేసుక్రీస్తుడే అయ్యలారా, అతడే యేసుక్రీస్తుడే అమ్మలారా. సోదరులారా, వనధియువాయువున్ శిరము వంచి సలామనే. సోదరులారా, వనధియువాయువున్ శిరము వంచి సలామనే. నీరు ద్రాక్షయై తనరే నిమేష మాత్రమున దయ్యములో ఎని పరువులెత్తే చీకున కొనగోడ దృష్టి అతి కుష్ఠములద్భుత రీతివాయే. ఈయనఘుని ఆజ్ఞ మేరకు అతి కుష్ఠములద్భుత రీతివాయే. మహాత్ముడు సోదరులారా, మహాత్ముడు మెస్సయ నిక్క మీదడే ప్రియ సోదర యూదులారా, రాజాదిరాజైన క్రీస్తునందు ఇంతవరకు మీరు చూపిన నిరుపమాన భక్తికి, పరదాస్యపాలన విమోచనాలకి మది హృదయపూర్వక కృతజ్ఞతాంజలుడు. మీ అభిష్టానుసారము క్రీస్తును మన యూదయ రాజ్యములకు చక్రవర్తిగా చేస్తున్నాను. మీరందరూ ఒక్కసారి దిక్కుల పిక్కటిల్లున్నట్టు జయధ్వానములు ఇచ్చి ప్రభుని సంతోషస్వాంతులు చేయడు. జై యూదయ రాజ్య చక్రవర్తికి, జై రాజాదిరాజుకు. సంతోషము. మీ ఎల్లర సమక్షములో ప్రభువును కిరీటధారణతో అలంకరించును. సోదరులారా, వినస్వరము అరిషడ్వర్గ పూరితమును అయిన లౌకిక రాజ్యాధిపుంచేయ తలంతుర మదీయ వాంఛారాజ్యమీయది కాదు. అది నిర్మల ప్రేమైక రాజ్యం, సార్వజనీన సత్య శాంతి సమాధాన విలసిత రాజ్యం, జరారుజలు తొంగి చూడని రాజ్యం, క్షుత్పిపాస లగుపడని రాజ్యం,
తరతమ భేదములెరుగని రాజ్యం, చిమ్మెటయు తృప్పును పట్టని ధనము గల రాజ్యం. ఆ రాజ్యం ఎప్పుడు వచ్చును ప్రభు? వచ్చియే ఉన్నది, మీ మధ్యనే ఉన్నది. ఇది ఏటి వైపరీత్యము? భక్తి ఎంతటిదేనో భక్తి లేక రక్తికెక్కునా? అసలు ఈయనకు ధనాధికారాకాంక్షలు శూన్యమట్లున్నవి. నాకు కావలసినది ధనం, అధికారం. అది సన్హెడ్రిన్ సభాధ్యక్షులు ప్రధాన యాజకులు అయిన కైఫా వారి మందిరం. కైఫా వారు వారి మామ అన్నాస్ గారు వచ్చిన విషయం కూడా గమనించక ఏదో దీర్ఘాలోచనలో నిమగ్నై ఉన్నారే. కైపాస్, కైపాస్, ఎంత టైమైంది మామ వచ్చి? ఇప్పుడే. అయినా నారాకనే గమనించనంతటి దీర్ఘయోచనా కార్యం ఏమయ్యుండును కైపాస్? ఏమున్నది? పానకములో పుడకవలే ఏసరి వీడొకరు దాపరించి ప్రజాకోటినంతనూ తన వైపు మళ్లించుకొనుచున్నాడు. మనము తలపెట్టు ప్రతి కార్యము అడ్డుకొనుచున్నాడు. ప్రజాహృదయములలో మనకు స్వార్థ భూయిష్ట మనస్కలుగా చిత్రించుచున్నాడు. అతనిని ఎదుర్కొనుట ఎట్టులా అని. అందులక నీ ఆలోచన తన వైపు మళ్లించుకొనినాడు. కళ్ళ కాదు మామా, అడ్డుకొనుచున్నాడు. అబద్ధం కాదు మామా, చిత్రించుచున్నాడు. వర్ణనలు అయినవా ఇంకను ఏమైనా ఉన్నవా కైపాస్? అదేమిటి మామా? పైగా ఏమిటి మామా అని దీర్ఘములు తీయుచున్నావు? కావలసినంత అర్థము అధికారము హస్తగతమయ్యుండ దేనికింత ఆలోచింపవలైనా? అయినా ఊరు పేరు లేని ఒక బూటకపు రబ్బీ విషయములోన ఇంతటి ఆందోళన. ఇది మన ప్రధాన గురుత్వమునకే తీరని కళంకము కైపాస్. ఇచ్చుకొననిము శుష్కోపన్యాసములు వాటి వలన ప్రయోజనమేమి? అధినుగాక సింహము నిద్రించుట ప్రమాదమని గొర్రెకు మాత్రము తెలియదనుకుంటున్నావా? నీదొక వెర్రి గాని. అది నిజమే, కానీ తూష్ణీయ భావం వహించుట మంచిది కాదు కైపాస్. మామా, మన ప్రధాన గురుత్వమునే అధిక్షేపించుచున్న ఈతనిని అంతమందించడం అదెట్లు సాధ్యపడును మామా? అతని అనుయాయులందరూ భక్తి ప్రపత్తులు ఉట్టిపడి అతని వెంబడించుతున్నారనుకుంటివా? కాక లేదు, ఏదో స్వార్థాభిలాషతో చేరిన వారు ఉండకపోరులే కైపాస్. ఏమో. శ్రీగంధవనంలో ఒక్క మంగళ పొదైనను ఉండకపోతులే కైపాస్. సరే, తరువాత మరేమనుకుంటి వెళ్ళడా? ఇక నే పోయి వత్తును, చెప్పినట్లు చేయము. ఆ కపట సన్యాసిని కడతేర్చు వరకు నా హృదయమునకు శాంతి ఉండదు. జై జై సర్వేశ్వర. ఆహా, ఎంత తంత్రాంగము! అవును, ధనముతో సాధ్యము కానిదేమున్నది? మా మామ వచించినట్లు ధనాశతో 7 శిష్యుల్లో కొందరిని వశీకృతులు గావించుకునేదా? అయినా వాని శిష్యులంత సులభంగా వశీలకుదురా? ఆయననేమి కాకులనేమి నా విద్యుక్త ధర్మం నిర్వహించదా? ఇప్పుడే చని సమాజ మంత్రపు నాయకులకు కబురం పెద్దగాక. ప్రధాన యాజకుల వ్యూహం ఫలించింది. 30 వెండి రూకలకు ప్రభువును పట్టి ఇవ్వడానికి అంగీకరించి అదన కొరకు ఎదురు చూస్తున్నాడు ఇస్కరియోతు యోధా. యెరూషలేంలో అది ఒక మేడగది. పస్కా విందు సిద్ధపరచుటకు శిష్యుల్ని ప్రభు ముందుగా పంపించారు. ప్రభు రానే వచ్చారు. అందరూ ఇదేమిటా అని విస్మయంగా చూస్తున్నంతలో శిష్యుల పాదాలు కడిగి తువాల్తో తుడవసాగారు. అలా వస్తూ పేతురు చెంతకొచ్చి పాద ప్రక్షాళనకు ఉపక్రమించాడు. వలదు ప్రభు, నా చిత్తమేలకో తత్తరపడుతున్నది. గురువరేణ్యులకు మీరు ఒక్క అధముడైన శిష్యుని పాదములంటుట పాపము శమించుగాక. నీ పద పద్మములు కడుగు నీరము నా తలపై ధరించి, నీ పద పద్మములు కడుగు నీరము నా తలపై ధరించి, నా పాప జయముల విలికి పారగ ద్రోల తలైచెయుంటి. ఓ
పాదములంట నిలుతురు ఈ పాపము నన్ను వేల్చదే ప్రపంచము నిల్చడిదాగా వంటలై సైమన్, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీవు భాగస్వామివి కాజాలవని తెలుసుకో. ప్రభు, అటులైనా నా చరణములనే కాదు, నా ఈ కరములను శిరస్సును కూడా కడుపు. అక్కరలేదు. నా ప్రియకుమారులారా, నేనొనర్చిన దాని అంతరార్థము మీరు గ్రహించితిరా? లేదు ప్రభు. నేను ప్రభువును బోధకుడనయ్యుండియు మీ పాదములు కడిగితిని. కావున మీరును క్షమాగుణులై ఒకరి పాదములను ఒకరు కడుగుడి. తన్ను తాను తగ్గించుకొనువాడు ఎన్నికనందు ఇట్లాచరించి ధన్యులు కడు. మీలో ఒకడు ఈ ధన్యతను తృణీకరించి నన్ను పరుల చేతికి అప్పగించనై ఉన్నాడు. ప్రభు, ఆ గురుద్రోహి మా 12 మందిలో వాడనా? అవును జాను. ఎంత దారుణ వాక్యం వినవలసి వచ్చిన ప్రభు. సమధిక విఘ్న భిక్ష తొలిసారిగా పెట్టిన వేదమూర్తివే, అమిత కృపామృతంబు తొలు పారగ పంచిన ప్రేమమూర్తివే, సుమ సమతోమల ప్రధన సూక్తుడవే ప్రభు. తిమ్మగింటి వాసములను లెక్కపెట్టు తదు సాహస దుర్మతి ఎవడో కదా. గురుదేవా, ఏమి పేతురు? వరుల కమృతి నిల్చనిదరను నేను పరమ పోషణ హృదయుడై పట్టియచ్చు అతడెవ్వడో తెలుపుమో అనగనాకు, అతడెవ్వడో తెలుపుమో అలగలాగు, పట్టి ఎత్తున మిత్తికి పట్టులదే నేను రొట్టె ముక్క ఎవనికందింతునో వాడే. సోదరా యోధా, నీ పని త్వరగా నెరవేర్చుమున. ఆంజనేయ, యోధా వెళుతున్నాడు ఎక్కడికో. ఏమో ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, తండ్రి అయిన దేవుడును మహిమపరచబడి ఉన్నాడు. నా అనుంగు బిడ్డలారా, నే వెళ్ళుచు మీకిచ్చిపోవుచున్న ప్రధానమైన ఆజ్ఞ ఇదే, ప్రేమ. ప్రభు, మీరెక్కడకు వెళ్ళెదరు? మనుష్య కుమారుడు పరుల హస్తగతుండు కాబోవుచున్నాడు. ఈ రాత్రియే మీరందరూ నా విషయమై అభ్యంతరపడి హంతకుల చేజిక్కిన కాపరి గొర్రెలవలే చెదరి పారిపోయెదరు. అయ్యో ప్రభువా, చదరిపోయేదమ్మా, పారిపోయేదమ్మా, ఎంతటి మాట! మీరెక్కడకు వెళ్ళినను మీ వెన్నంటి ఉందుము ప్రభు. అంతే ప్రభు. లేదు సైమన్, ఇప్పటిలో నాతో పాటు నీవు రాజాలవు సుమా. ప్రభు, ఇంకనూ సంధి అమ్మా. ఒకవేళ వీరెల్లరూ అభ్యంతరపడినను నేను మాత్రము అభ్యంతరపడను. సైమన్, నీవే నన్నెరుగనని అభ్యంతరపడదవు సుమా. ప్రభు, అంతటి కృతజ్ఞుడనా? మనుజుల భక్త జాలిన జాలరుల జేతునచు పిల్చిన ప్రేమ నిల్చమరచి
కడలిలో మునుగుచు కరుణింపుమని వేడ హస్తమాదించిన దరయమరచి నీ పైన సంఘంబు నిలిపెదనని వీపు తట్టిన గడియల నిట్టెమరచి మోక్షలోకపు తాళముల గుత్తి మొలలోన గట్టి అధిపతి నిజేయు ఘనత మరచి ఎరుగనందు ఓ పరమ జనక దివ్య బోధల విన్నంటి తిరిగి విన్న ఫలితమిదియా ప్రేముడి పాలు దావి రొమ్ము గ్రుద్దడు పేదురు నమ్ముమయ్యా పేతురు, ఈ రాత్రి కోడి కుయిక మునిపే నన్నెరుగనని ముమ్మారు బంకెదము. ప్రభు, అంతటి మనోబలహీనుడన ఇంకను పరీక్షయా ప్రభు? ప్రళయ భీకరదంత వక్రంబు దరజే భయద వికటాటహాసాన పైకి మృత్యువేదుమికినను విరువక నీదు వెంట నుండు ముమ్మాటికి నమ్ముమో ప్రభుడా. వాగ్వివాదములేలా భుజింపుడు. అదిగో ప్రభు ఒక రొట్టెని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకు పంచుతున్నారు. దేనిని పుచ్చుకొని తినుడు, ఇది నా శరీరము. అదిగో ద్రాక్షరసం నింపిన పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఈ పాత్రలోనిది మీరందరూ త్రాగుడు. ఇది పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. దీనిని ఆచరించున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడు. స్తుతి చెల్లించుకొందాం. సోదరులారా, ఈ రాత్రి గెత్సెమనిలో ప్రార్థన యందు గడుపుదాం. రండు. క్రీస్తు ప్రభు గెత్సెమనలో మానవ కళ్యాణార్థమై చెమట రక్తబిందువులగనంతగా ప్రార్థించారు. యూదా ముద్దుతో ప్రభువును పగరక పట్టి ఇచ్చాడు. ప్రధానార్చకులు మత రాజకీయ ద్రోహములు ఆరోపించి శిలువ శిక్ష విధింపచేశారు. భక్తులు కొందరు ప్రభువును సమాధిలో ఉంచారు. ప్రభువు తాను చెప్పినట్లే 3వ దినమున మృత్యుంజయుడై లేచి ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన తిరిగి రానయ్యున్నాడు. హల్లెలూయా. శ్రీ క్రీస్తు యేసుదేవాయ నమః. శిలువధార నాటకమునందు క్రీస్తు జననం నుండి పస్కా విందు వరకు ఆడియో క్యాసెట్ విడుదల చేసే భాగ్యం కలిగించిన ఆ క్రీస్తు భగవానునికి నమస్సుమాంజలి సమర్పించుకుంటూ ప్రభు సేవలో మీ రచయిత కొర్రపాటి జేమ్స్.
ఆది దంపతుల ఆజ్ఞాతి క్రమంతో పాపశాప భారంతో పతనమైన మానవ కోటిని ఉద్ధరించడానికై ఆది అందున్న ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై ఈ ఉర్వీతలాను ఉద్భవించ సంకల్పించి భవిష్యత్ సూచకులైన పరిశుద్ధ ప్రవక్తల నోట ప్రవచింపచేశాడు. అడుగు ప్రవక్త యెషయా. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. అడుగు ఇర్మియా ప్రవక్త. రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును. అడుగు మీకా ప్రవక్త. బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇంకను అనేక మంది ప్రవక్తల ద్వారా జగద్రక్షణార్థమైన తన రాకను ప్రకటించాడు. నిజంగా ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది, ఆనందప్రదమైంది. అది గలిలయ రాష్ట్రంలోని నజరేతు గ్రామము. ఆ గ్రామంలో ఒకనాడు కన్య మరియ ప్రశాంత ప్రాతకాల సమయాన ప్రార్థనా నిమగ్నమై ఉండగా పాడనా ప్రభో నే పాడనా ప్రభో నీ దివ్య నామాన్ని కొనియాడనా నీ దివ్య నామాన్ని కొనియాడనా పాడనా ప్రభో దివ్య పాదాబ్జములను మరి మరి మనసాగ తలపోసి పాడనా పరమాత్మని దివ్య పాదాబ్జములను మరి మరి మనసాగ తలపోసి పాడనా నీ నామగానామృతము సదా గ్రోలనా నీ నామగానామృతము సదా గ్రోలనా నీ యోగలీనమై ధ్యానించనా నిన్నే మురిపించనా పాడనా ప్రభో నే పాడనా ప్రభో నీ దివ్య నామాన్ని కొనియాడనా నీ దివ్య నామాన్ని కొనియాడనా పాడనా ప్రభో ధర్మ వచనాలు సాగా పనులలో సత్కర్మ భావాలు సెలగా పాపులోని ధర్మ వచనాలు సాగా పనులలో సత్కర్మ భావాలు సెలగా తలపులో సద్భావ సంపద మెలగా నడిపించవా నన్ను కరుణించవా నన్నే పాలించవా పాడనా ప్రభో నే పాడనా ప్రభో నీ దివ్య నామాన్ని కొనియాడనా నీ దివ్య నామాన్ని కొనియాడనా పాడనా ప్రభో మరియా మరియా వినుము దైవ సువర్తమానం పరమేశ్వరుండు నిన్ను కరుణించె వినగదమ్మా ధరణిలో తరుణులందు ధన్యాత్మురాలవమ్మా మరియా మరియా వినుము దైవ సువర్తమా